ఈ లోకంలో చాలా రకాలైన మనస్సులు మన మనస్సును ఆవరిస్తాయి. ఎట్లా అంటే, ఉదాహరణకి నువ్వు పచ్చగా బ్రతుకుతున్నావు, నిన్ను చూసిన వాళ్ళు అసూయ పడిపోయి, అమ్మా దీనికి ఎంత వచ్చిందమ్మా బడాయి, అసలు నీకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ మాట నువ్వు వినవు, కానీ నీ గురించి చాటుని చెప్పుకున్నారు. అమ్మా వీడికి ఎంత వచ్చిందమ్మా, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడమ్మా, ఇంత సొమ్ము సంపాదించాడు వీడు అని నేను అంటాను. నీకు తెలియనంతసేపు బాగానే ఉంటావు, కానీ వాళ్ళు అన్నారనే సంగతి విన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మళ్ళా తీసుకుని వచ్చి నీతో చెప్పి నిన్ను పలానోళ్ళు ఇట్లా అంటున్నారని చెప్తారు. అప్పుడు నీ మనసు బాధపడుద్ది, ఆవేదన చెందుద్ది. ఆ బాధలో నుండి, ఆవేదనలో నుండి నీకంటూ ఒక ఆగ్రహం బయటకు వస్తుంది, అది కోపంగా మార్చబడుతుంది. ఇది లోకంలో పుట్టేది. ఇది అదే యేసు ప్రభువుని నమ్మినప్పుడు లోకములో ఉన్న వ్యక్తుల్లాగా నువ్వు బిహేవ్ చేయడానికి వీల్లేదు. అది దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వలా. ఆయన ఏం మాట్లాడుతున్నారనంటే, మీరు మారు మనసు పొందండి. మారు మనస్సు అంటే ఏంటనంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన ఉద్దేశాలు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఒక ఇల్లులో ఉంది, పెళ్లిలో ఉంది, పుట్టుకలో ఉంది, సావులో ఉంది, అన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇందులో లోక సంబంధంగా చేసే దేనిలో నువ్వు ఉండొద్దు. ఇదే మారు మనసు. మహాలక్ష్మి, 7 సంవత్సరాల నుండి తలనొప్పితో చాలా బాధపడుతున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే డాక్టర్లు మెదడులో నీరు చేరింది, చిన్న రంధ్రం కూడా పడిందని చెప్పారట. నిజమేనా? నిజమే పాస్టర్ గారు. ఎంతకాలం క్రితం వెళ్ళావు? 7 సంవత్సరాల క్రితమే వెళ్ళేస్తాం. అదే సమయంలో డాక్టర్లు తెలిపారట, మెదడులో నులు పురుగులు లాగా ఉన్నాయి, నీకు ఫిడ్సులు వచ్చేటటువంటి సూచనలు కూడా ఉన్నాయని చెప్పారట. నిజమేనా? చెప్పారు. ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ కి చూయించుకుంటే 70,000 పైనే ఖర్చు అయిపోయాయి. ఇక హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చాను. దైవజనులు ప్రభు కిరణ్ అయ్య గారు 7 నెలలు రమ్మనగా 7 నెలలు వస్తానని తీర్మానించుకున్నాను. అలాగే ఎంతకాలము మీ ధనాన్ని హాస్పిటల్కి మందులకు ఖర్చు పెడతారని చెప్పిన మాటను బట్టి ప్రేరేపించబడి టీవీ కార్యక్రమానికి 5,000 స్పాన్సర్ చేస్తానని తీర్మానం చేసుకున్నాను. అలాగే 3వ నెలలో స్పాన్సర్ చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరలా తిరిగి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే డాక్టర్సు రిపోర్ట్స్ అన్నీ చూసి మెదడులో నీరు లేదు, ఏమీ లేదు, రంధ్రం అసలు లేనే లేదు, నీకు రంధ్రం ఎలా తగ్గిందని అడిగారంట డాక్టర్లు. చప్పట్లు కొట్టిన గట్టిగా. వాళ్ళు ఆశ్చర్యపోయారా? ఎలా తగ్గిందమ్మా నీకు అన్నారు. అసలు ఏం లేదన్నారు, నార్మల్ రిపోర్ట్లే వచ్చినాయి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. వీరి యొక్క కుమార్తె 18 సంవత్సరాల వయసున్న యవనస్తురాలైనటువంటి ఆ బిడ్డకి బాగా హెడేక్ వస్తుందట.
హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి చూపిస్తే రేడియేషన్ వల్ల ఇలా జరుగుతూ ఉంది, దానివల్ల ఈ బిడ్డకి చాలా సమస్య అవుతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంట. ఆమె పరిస్థితి కూడా దాదాపుగా కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారికి ఆ విషయాన్ని తెలియపరిచి, ఇదిగో ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తన కుమార్తె విషయమై దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి వాడడం జరిగింది విశ్వాసంతో. తన కుమార్తె విషయంలో ఎదురైనటువంటి ఆ యొక్క పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించి ఆ యొక్క తలను బాధిస్తూ ఉన్నటువంటి తలనొప్పి ఏదైతే ఉందో, రేడియేషన్ వల్ల వచ్చినటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు నివారణ చేసి ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా తాను ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు.